2050 దాకా అక్కర్లేదనుకుంటా. 2040కే యూరప్ దేశాల్లో కొన్ని దేశాలు ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోతాయి అనుకుంటా. ఒకప్పుడు క్రైస్తవాన్ని ప్రపంచం మీద రుద్దడం కోసం బ్రిటన్ ప్రయత్నించింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో అనేక దేశాలని ఆక్రమించుకున్నటువంటి బ్రిటన్ ఆ రోజున క్రైస్తవ మతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసింది. యూరప్ సమాజం నుండి ఇటుపక్కన ఉన్నటువంటి దేశాలకు కూడా వ్యాప్తి చేసింది. అక్కడ మత మార్పిడులు పెద్ద ఎత్తున చేసింది. అయితే అక్కడ బెదిరించి కాకుండా ప్రోత్సహించి ప్రోద్బలంతో చేసుకొచ్చింది. ఇప్పుడు అదే యూరప్ సమాజం ఇస్లామిక్ సామ్రాజ్యం కింద మారబోతుంది అనుకుంటా. ఏదైతే చొరబాటుదారులు శరణార్థులు ఏ దేశాల్లో కడుగుబెట్టి వాళ్ళందరికీ వసతులు కల్పించి చివరికి అక్కడ షరియా చట్టాల అమలుతో ప్రారంభించి ఇప్పుడు అక్కడ చివరికి ఒక 10 ఏళ్ళు పోతే మా మత రాజ్యం వస్తుంది, మా జనాభా పెరిగాక మా మత రాజ్యం వస్తుందని ఓపెన్గా ప్రకటిస్తున్నటువంటి రోజులు చూస్తున్నాం. ఇప్పుడు బ్రిటన్లో ఏకంగా అక్కడ కీర్ స్టార్మర్ ప్రభుత్వం అయితే పూర్తి స్వేచ్ఛనిచ్చేది. ఓ పక్కన బ్రిటన్ పౌరులు మాకు స్వేచ్ఛ కావాలని ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా బ్రిటిష్ హోంమంత్రి కిందన షబానా మహమూద్ని నియమించడంతో పాటుగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి వ్యతిరేకించినటువంటి వాళ్ళే, పాకిస్తానే కావాలని కోరుకున్నటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బ్రిటన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి అక్కడ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ముస్లింలకు వస్తువులు పెంచడం, అట్లాగే వాళ్ళ సంఖ్య పెరిగేలా చేయటం, తద్వారా వాళ్ళ జనాభా పెరిగేలా చేయటం, తద్వారా అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ క్రియేట్ చేయడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని మత మార్పిళ్ళకి గురి చేయడం ఓవరాల్గా చేసుకొస్తున్నారు. కాబట్టి 2040కే ఇస్లామిక్ రాజ్యంగా తొలి ఇస్లామిక్ దేశం కింద ఆవిర్భవించే అవకాశం అయితే బ్రిటన్కి లభిస్తోంది.